కౌశిక్, నువ్వు ఎప్పుడైనా సినిమా ఆడిషన్స్ కి వెళ్ళావా? చాలా సార్లు నేను, కాకపోతే హీరో కన్నా కొంచెం ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ కన్నా కొంచెం తక్కువ ఉందని నాకు ఎవరు వేషాలు ఇవ్వలేదు. అది సర్లే కానీ ఇవాళ ఇక్కడ ఆడిషన్స్ జరగబోతున్నాయంట. అవునా? అయితే నన్ను హీరోగా ట్రై చేయమంటావా? హార్పిక్ యాడ్ కోసం ఆడిషన్స్ జరుగుతాయి చూడు, అప్పుడు నువ్వే వద్దు గాని, ఓకేనా? సర్లే, తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే లెట్స్ వెల్కమ్ స్మైలింగ్ షరీఫ్. సరదా సహస్ర. హాయ్, అందరూ బాగున్నారా? నా పేరు పుంజు రామకృష్ణ అండి. ఏంది కంగారు పడ్డారా? కోడిని మా గురువు గారు ఎత్తుకెళ్ళిపోయాడు, నాకు మాత్రం పుంజే దొరికింది, అందుకని పుంజు రామకృష్ణ అని పెట్టుకున్నానండి. ఏం లేదండి, మన హంగామా ప్రొడక్షన్స్ అని కొత్తగా ఒకటి స్టార్ట్ చేసాము. ఈ ప్రొడక్షన్ లో సినిమాలు తీస్తున్నాం అన్నమాట. కొత్త టాలెంట్స్ ఎవరున్నారో వెతికి పట్టుకోవడానికి ఈ ఆడిషన్ పెట్టాను. సూపర్. చూద్దాం ఈ రోజు కొత్త టాలెంట్స్ ఎవరెవరు వస్తారు. చాలా మంది ఉన్నారు. కమాన్. అబ్బసత్ కాదురా టాలెంట్, అబ్బసత్ కాదురా టాలెంట్. సార్ నమస్తే సార్. ఎవరు నువ్వా? సార్ నేను గ్రేట్ మౌలి సార్. ఏదో రాజమౌళి లాగా బిల్డప్ ఇచ్చావు కదరా. సార్ నేను గొప్ప రైటర్ని సార్. రేగు డబ్బాలు అమ్ముకునే వాళ్ళగా నువ్వేం రైటర్ రా? అవునా? బస్ స్టాప్ ముందు పక్కన అనుకున్న ప్లేస్ ఈ డైరెక్టర్ అయితే లేదు కానీ నేను రైటర్ అయితే తప్పు. ఆపు, మైండ్ వాయిస్ తొక్కే, లేకపోతే తొక్కేస్తా. సార్ 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 సారీ సార్, నా దగ్గర మంచి కామెడీ స్టోరీ చెప్పమంటారా సార్? స్టోరీ చెప్తే కామెడీ ఉందో లేదో నేను చెప్తా. సరే సార్, మీరు మునుగుతారా నన్ను ముంచేమంటారా సార్? ఏందిరా నేను మునిగేది, నువ్వు మునిగేదే? నేను చెప్పేది సినిమా టైటిల్ గురించి సార్. ఓహో, సినిమా టైటిలా? నిజంగానే నన్ను ముంచేస్తావు అనుకున్నాను. లేదు సార్, ఇంకా టైం ఉంది దానికి. ఇంతకీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు? ఎంత లేదు సార్, జస్ట్ 200 crores అంతే. 200 crores? బాహుబలి కూడా అంత లేదు కదరా. మన మూవీ ముందు బాహుబలి అంత సార్. అబ్బా సార్ నన్ను నమ్ముకోండి సార్, మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తాను. యాడికి తీసుకుపోతావరా? గుడి మెట్ల మీదకా? లేదు సార్, ఫస్ట్ ప్లేస్ తీసుకెళ్తాను సార్. నాది ఫస్ట్ ప్లేస్ కూడా అదేలే. ఓహో అవునా? సరే, ఇప్పుడు హీరో ఎవరు అనుకుంటున్నావు? మన టీవీ యాంకర్ కౌశిక్ ఉన్నాడు సార్, ఆయన పెట్టాను సార్. సూపర్ రా సార్. ఈ స్టోరీకి అతనే యాప్ట్ సార్. మనం ముంచాలన్నా అతను మునగాలన్నా. సరే ఓకే, హీరోయిన్ ఎవరు అనుకుంటున్నావా? యాంకర్ వింధ్యాన్ ఉంది సార్. అచ్చు బొమ్మకు బట్టలేసినట్టు భలే ఉంటుంది సార్. బొమ్మకి బట్టలేసినట్టు ఏంట్రా? వాళ్ళు ఇద్దరే కరెక్ట్ హీరో హీరోయిన్ గా. అవును సార్. ఇద్దరు అచ్చం పేడ కొట్టిన మొహాలు. ఈ సినిమాని ఇండియాలోనే కాదు, చైనా జపాన్ లో కూడా రిలీజ్ చేయొచ్చు మనం. చైనా జపాన్ లో రిలీజ్ చేస్తాడు దరిద్రుడు. అందుకే మన సినిమాకి ఎప్పుడు సార్ కొబ్బరికాయ కొడతారు? కొబ్బరికాయ కొట్టేదా? నేను కబురు పెడతాలే పో. సార్ మీరు నన్ను వదులుకున్నారంటే మీకు 200 కోట్లు లాస్ సార్. అబ్బా, నిన్ను వదులుకోనరా సార్. నిన్నే నమ్ముకుంటా, ఉన్నదంతా అమ్ముకుంటా పో. సీఎం గారు. అబ్బా సార్ నమస్కారం సార్. నమస్తే తమ్ముడు. నమస్కారం సార్. బాగున్నావమ్మా? బాగున్నాను సార్. ఈ మధ్యన సినిమా తీస్తున్నాను తెలిసింది. అవును సార్, అవును సార్. మన తమ్ముడు ఒకడున్నాడు, మా అద్భుతంగా నడుస్తాడు. పంపిండి సార్, భలేవాడు సార్. సార్ ఇంత చిన్న విషయానికి మీరు కబురు పెట్టాలా సార్? కాకి చేత కబురు పెట్టినా కూడా నేను వేషం ఇస్తాను సార్. లేదమ్మా, టాలెంట్ ఉన్న వాళ్ళకి మాత్రం అవకాశం ఉండి. రూల్ ఇస్ రూల్ ఫర్ ఆల్. జై హింద్. జై జన్మభూమి సార్. జై హింద్ అంటే జై జన్మభూమి. అరే ఎవరు? అరే బిడ్డ ఎమ్మెల్యే మనోడు సకల ముక్కలు చేరి. అరే గుద్దురావాన్ని. సార్ సీఎం గారు ఫోను. ఆ సీఎం గారి ఫోను, పిఎం గారి ఫోను, ఎంపీ గారి ఫోను, ఎమ్మెల్యే గారి ఫోన్ అయితే ఏంది? సార్ నమస్కారం సార్, మీకోసం ఎదురు చూస్తున్నాను సార్. ఏం నడుస్తుంది? సార్ ఇక్కడ సినిమా తీస్తున్నాం సార్. సినిమా తీస్తాను. అవును సార్. నేను కూడా చేస్తా సినిమాలో. నాకు సీఎం గారు ఫోన్ చేశారులేండి సార్. అవు చేసిందా సార్? ఈ సినిమాలో దొంగ క్యారెక్టర్ ఉంది, లాయర్ క్యారెక్టర్ ఉంది, ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ ఉంది, ఇంకా ఇండస్ట్రియలిస్ట్ క్యారెక్టర్ ఉంది. ఏది చేస్తారు సార్ మీరు? అరే అవలగా నీ కళ్ళకి ఎట్ట పడుతున్నా బే నేను. అరే నేను హీరో క్యారెక్టర్ చేస్తా బే. తగ్గకు. సార్ మీకు ఏం వచ్చు సార్? నాకా బాగా మంది తాగనొచ్చు, సిగరెట్ తాగనొచ్చు, గంజా పీకనొచ్చు, పేకాట అనొచ్చు. కోడింబిల్ల, అచ్చంగిల్ల, ఒంగుళ్ళు దూకుళ్ళు ఈ రావా? అబ్బా పనిచేసినావులే నీ ఇంకా. అంటే సినిమాలో వచ్చేసే ఏమవచ్చు? సినిమాలో చేసేది ఇప్పుడు చేస్తా చూడు. 50-100 50-100 50-100 50-100 50-100.
అయ్యిగా సార్. మరి ఇంకేం చేయాలరా? సరే మీరు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, ఒక్క నిమిషం రెస్ట్ తీసుకోండి. ఓకే. నెక్స్ట్ ఇంకెవరండి? ఇటు అమలాపురం, ఇటు పెద్దాపురం. స్టూడియో ఊడ్చోదానికి ఇంత లేట్ గానే వచ్చేదా? నేను స్టూడియో చేయడానికి కాలేదు సార్, ఇంక దానికి వచ్చావా? హీరోయిన్ అవుదామని వచ్చా. ఏమవుదాం వచ్చావా? హీరోయిన్. ఏం పేరు నీ పేరా? నా పేరు కాజల్ సార్. కల్పన రాయ్కి కజిన్ సిస్టర్ లాగా ఉంది, ఇదేం కాదు సార్. మీరు హీరోయిన్ ఇన్సల్టింగ్ చేస్తున్నారు. నువ్వు ఎప్పుడైనా నీ మొహం టీవీలో చూసుకున్నా? లేదు సార్, మీరు అవకాశం ఇస్తే మాత్రం చూసుకుంటాను సార్. మీ ఊర్లో జూ పార్క్ లేదా? ఉంది సార్, పొద్దున్నే వెళ్ళొచ్చా. నువ్వెందుకు పోవటం, వాళ్ళు వచ్చి పట్టకపోతారు కదా. ఏంటి సార్ హీరోయిన్ ఇన్సల్టింగ్ చేస్తున్నారు? సరే ఏమొచ్చావు మనీగా? నాకు అన్నం వండడం వచ్చా, పప్పు వండడం వచ్చా సార్. సారెట్టి బిర్యానీ కూడా చేస్తా. ఒక పని చేయి, నువ్వు హీరోయిన్ గా పనికిరావు గానే ప్రొడక్షన్ పెట్టుకో. సార్ మీరు దేవుడు సార్, మీరు దేవుడు సార్. సార్ నా క్యారెక్టర్ పేరు ప్రొడక్షనా సార్? ప్రొడక్షన్ అంటే క్యారెక్టర్ కదా, కొట్టేవాళ్ళు లేకుండా ఆ? భోజనాలు పెట్టేది వచ్చిన వాళ్ళందరికీ. నేను భోజనాలు ఎట్టాను అనుకో, మరి యాక్టింగ్ ఎవరు చేస్తారు? నేను చెప్పినప్పుడు నువ్వు చేస్తేలే, కూర్చో. నేను ఒక డైలాగ్ చెప్తాను, చెప్పండి సార్. ఏమ్రా నువ్వు డైలాగ్ చెప్తా నేను చెప్పాలనా? చెప్పాలి సార్, తప్పదు. అయితే చెప్పు, చెప్తా. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటోని, అది గడ్డం గీసుకోదు, నేను గీసుకుంటాను, అంతే తేడా. చెప్పు. మిగతా అదంతా సేమ్ టు సేమ్ ఎవరు చెప్తారు? నువ్వు సపోజ్. అరే తమ్మి సిద్ధప్ప, ఇట్లా చూడు, నేను సింహం తీరునుంటా బిడ్డే. సింహం గడ్డం గీయదు. అరే ఇటు రాబే. నువ్వు గీస్తావు. నువ్వు తప్పుడు చేయకే. గడ్డం గీయడానికి సింహం ఏమైనా సెలూన్ షాప్ లో పని చేస్తా అందరూ. నీ డైలాగ్ లో ఆగండి సార్, దండం పెట్టండి. ఇంకొక డైలాగ్ అడతాను, చెప్పండి. చెప్పు. చూడు, ఒక వైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు, మాడిపోతావు. అరే తమ్మి చూడు, ఒక్క దిక్కే చూడు, మళ్ళా రెండో దిక్కి ఇట్లా చూసినావు అనుకో బిడ్డే. అరే ఇట్లా రాబే. రెండో దిక్కు చూడకుండా పోనీకి వానికి కళ్ళు లేవా, మెడ కుదురుతాందో? ఏం డైలాగ్ రాది? నీ ఇంట్లో మీరు కూర్చోండి, మీరు కూర్చోండి. అమ్మా సార్ డైలాగ్ చెప్తా, చెప్పు. సార్ మా ఊళ్ళో నేను బ్రహ్మాండం చెప్తా డైలాగ్. అవునా? సరే చెప్పు. చెప్పండి. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. బ్రహ్మాండం చెప్తాను. వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. 2 4 8 5 10 దీని ముఖం మీద మన్ను. ఛీ, ఛీ, ఛీ. నా బతుకు మీరే దొరికారా నాకు. ఇంకొకడు వచ్చాడు. సార్ సార్ నమస్తే సార్. బుద్ధుందా నీకు? చెప్పబెట్టి నువ్వు లోపలికి వచ్చేస్తావు, అడగక్కర్లేదా? సార్ నేను సార్, సీఎం ఫోన్ చేశారు. రికమెండేషన్ నేనే సార్. సీఎం గారు ఫోనా అంటే అన్నావు. అవు బే, సీఎం దగ్గర ఫోన్ ఉంటది, పిఎం దగ్గర ఉంటది, పిచ్చప్పన్ దగ్గర కూడా ఫోన్ ఉంటది. అయితే ఏంది? ఇది మాట్లాడినావురా? ఒక్క నిమిషం ఉండాలి. బాలరాజు రాబే. ఇంతకి నీ పేరేం పేర్రా? నా పేరా మిర్చి యాదగిరి. మిర్చి ముందెందుకు పెట్టారు? గద్దెలో వెనక పెడితే మడుతుంది. బస్తా మిర్చి తెప్పించి నీకు వెనకాల పెడతా ఇప్పుడు. నువ్వు డైరెక్టర్ ఫైట్ మాస్టర్ గట్ల కొడుతున్నా నీ ఇంట్లో నా లలిత్ నీ సినిమా పాడుగాను. క్యారెక్టర్ సార్ నన్ను పంచకట్టు సూపరో సూపరు, సిల్క్ దాల్చి సూపరో సూపరు, ఒక్క సొక్క సూపరో సూపరు, సెల్ఫీ నేను తీసుకోన పెళ్లి కొడుకు లుక్కులోన. కిట్టు మొత్తంలో బాగా నచ్చింది పేడమోహలు. నీ అక్క డ్రెస్ తీసుకున్నావు ఇవాళ? నువ్వు ఆపకపోతే బొక్కలు చీర చీర అయితే బిడ్డ. ఇవాళ నాకు మీరు చెప్పాలి, బిందీ డ్రెస్ లో స్పెషాలిటీ ఏంటి చెప్పాలి. ఖుషి అది ఖుషి. ఓకే ఖుషి, మొత్తం మీద అందరు ఖుషి. సార్ అది మ్యాటర్. కిట్టడా ఉంది.